హలో మచాస్, వెల్కమ్ టు ఆల్వేస్ రవీందర్. కిష్కింధకాండం కేవలం 7 crore బడ్జెట్తో తీసిన ఈ మూవీ 75 crores కలెక్ట్ చేసి మలయాళంలో బ్లాక్ బస్టర్ అయ్యింది. అసలు మూవీ ప్లాట్ విషయానికి వస్తే, అజయ్ చంద్రన్ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ తన వైఫ్ చనిపోవడం అండ్ తన 4 ఏళ్ల కొడుకు మిస్ అవ్వడం వల్ల అపర్ణ అనే అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు. అజయ్ తండ్రి అప్పు పిల్లై రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. తనకి మతిమరుపు ఉంటుంది. మూవీ మ్యాక్సిమం వీళ్ళ ముగ్గురి మధ్యలోనే ఉంటుంది. అదే టైంలో ఆ ఏరియాలో ఎలక్షన్స్ ఉండడం వల్ల అప్పిపిల్లయ్యకున్న లైసెన్స్ గన్ని రిటర్న్ చేయమని పోలీస్ స్టేషన్ నుంచి నోటీస్ ఇస్తారు. అయితే ఆ గన్ అంతకుముందే మిస్ అవుతుంది. ఆ గన్ని సెట్ చేసే వేలో గన్ ఒక కోచ్ చేతిలో ఉన్న ఫొటోస్ బయటకు వస్తాయి. కానీ అందులో 2 bullets మిస్ అవుతాయి. ఆ బుల్లెట్స్ ఏమయ్యాయి, అజయ్ చంద్రన్ ఫస్ట్ వైఫ్ ఎలా చనిపోయింది అండ్ తన మిస్ అయిన కొడుకు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మూవీ ఎలా అనిపించింది అంటే, బాగుంది భయ్య, చూసేయచ్చు. మ్యారేజ్ సీన్ అండ్ గన్ మిస్ అయిన సీన్స్తో మూవీ స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్ మనల్ని కిష్కింధకాండం వరల్డ్లోకి తీసుకెళ్తాడు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్కి, వరల్డ్ బిల్డింగ్కి పెద్దగా టైం తీసుకోలేదు. వన్స్ ఆ వరల్డ్లోకి వెళ్ళాక ఏం జరుగుతుందని క్యూరియాసిటీలో ఉంటాం. స్క్రీన్ ప్లే కొంచెం స్లో అనిపించిన స్టోరీ నుంచి బయటికి రాకుండా ఆడియన్స్ని లాస్ట్ పాయింట్ వరకు బాగా ఎంగేజ్ చేశారు. గన్ కోసం పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్న టైంలో అప్పు పిల్ల ఇంటి ముందు స్కెల్టన్ దొరుకుతుంది. అక్కడ నుంచి మూవీ టర్న్ తీసుకుంటుంది. నిజమేంటో తెలుసుకోవడానికి అజయ్ వైఫ్ అపర్ణ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. అసలు అప్పు పిల్లకి నిజంగా మతిమరుపు ఉందా లేదా యాక్ట్ చేస్తున్నాడా అనే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. లాస్ట్ 20 minutes క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ థ్రిల్తో పాటు మన ఎమోషన్స్ని టచ్ చేస్తాయి. తండ్రి కొడుకుల మధ్యలో బాండ్ బాగా చూపించారు. యాక్టింగ్ విషయానికి వస్తే అప్పు పిల్ల క్యారెక్టర్ చేసిన విజయ్ రాఘవన్ గారు బాగా చేశారు. మూవీ అంతా ఆయన చుట్టే తిరుగుతుంది. క్యారెక్టర్లో టోటల్గా ఇన్వాల్వ్ అయిపోయారు. మెయిన్గా మతిమరుపు ఉన్న పర్సన్గా తన యాక్టింగ్కి మనం థ్రిల్ అవుతాం అండ్ ఎమోషనల్ అవుతాం. అపర్ణ క్యారెక్టర్లో అపర్ణ బాలమురళి డీసెంట్గా చేశారు. మిగిలిన క్యారెక్టర్స్ వాళ్ళ లిమిట్స్ వరకు బాగానే యాక్ట్ చేశారు. టెక్నికల్గా మూవీ బాగుంది. జనరల్గా ఉండే మిస్టరీ థ్రిల్లర్స్ అంటే ఒక మర్డర్ జరగడం, దాని చుట్టూ ఇన్వెస్టిగేషన్స్ అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. కానీ ఈ మూవీలో ఎలాంటి సాంగ్స్ అండ్ యాక్షన్ సీన్స్ లేకుండా మిస్టరీ ఎక్కడ మిస్ కాకుండా ప్రజెంట్ చేసిన స్టైల్ చాలా బాగుంది. డైరెక్టర్ దింజిత్ ఇందులో సక్సెస్ అయ్యాడు. ఈ మూవీకి స్టోరీ అండ్ డైరెక్టర్ మెయిన్ హీరో. ఓవరాల్గా ఒక మంచి థ్రిల్లర్ అండ్ డ్రామా ఎంజాయ్ చేయాలంటే ఈ మూవీ పక్కా చూసేయండి. ఫ్యామిలీ ఎమోషన్ చూస్తూ ఉంటే క్లైమాక్స్లో మనకి దృశ్యం మూవీ గుర్తుకొస్తుంది. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎలాంటి డౌట్ పడకుండా చూసేయచ్చు. రన్ టైం కూడా తక్కువ ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంతే మచాస్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టేసేయండి. థ్యాంక్ యూ మచాస్. జై హింద్.